ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీన్నే ఒపెక్ అని పిలుస్తారు. ఇప్పుడంతా ఈ ఒపెక్ గురించి వరల్డ్ వైడ్ డిస్కషన్ నడుస్తుంది. ఇండియాలోనూ దీని గురించే చర్చ జరుగుతుంది. ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎగ్జిట్ అవ్వడం ఈ డిబేట్ కు ప్రధాన కారణం. ఇంతకీ యుఏఈ ఒపెక్ ఎగ్జిట్ తో ఇండియా ఎలా ఎఫెక్ట్ అవ్వనుంది? పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయా లేదా తగ్గే అవకాశం ఉందా? అసలు ఒపెక్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. లో ఏర్పడిన ఒపెక్ గ్రూప్ లో సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్ లాంటి ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఉన్నాయి. ప్రపంచానికి వెళ్లే మొత్తం ఆయిల్ లో పెద్ద భాగం ఈ దేశాల నుంచే వస్తుంది. ఈ దేశాల తీసుకునే నిర్ణయం బట్టే ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధరలు పైకి లేదా కిందకి కదులుతున్నాయి. ఇక ఇండియా తన అవసరాల్లో దాదాపు 85% ఆయిల్ ను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందులో యుఏఈ కూడా ఒక ముఖ్యమైన సరఫరాదారుగా ఉంది. అంటే అక్కడ ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం నేరుగా మనపై పడుతుంది. అందుకే ఒపెక్ నుంచి యుఏఈ బయటకు రావడం చిన్న విషయం కాదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు $110 వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సుమారు $99 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ స్థాయిలో ధరలు ఉండటం అంటే ఇండియాకు భారీ ఇంపోర్ట్ బిల్. అయితే ఇప్పటికే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల సప్లైపై ఒత్తిడి ఉంది. ఇలాంటి టైంలోనే యుఏఈ తీసుకున్న నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు షార్ట్ అయితే ఇప్పుడు ఇండియాపై ఎఫెక్ట్ పడే అవకాశం కాస్త తక్కువ. ఎందుకంటే ప్రస్తుతం ఆయిల్ ధరలను మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెన్షన్స్ ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే మార్గం చాలా కీలకం. ప్రపంచ ఆయిల్ సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారా వెళుతుంది. అయితే అక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా ధరలు వెంటనే పెరుగుతాయి. ఇప్పుడు ఈ హార్ముజ్ మార్గం పూర్తిగా ఇరాన్ అండర్లో ఉండడంతో ఇండియాకు ఆయిల్ సప్లై సమస్యలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు యుఏఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్నది కూడా తెలుసుకోవాలి. ఒపెక్ లో ఉన్న దేశాలు ఒక పరిమితి వరకు మాత్రమే ఆయిల్ ఉత్పత్తి చేయాలని నిబంధన ఉంటుంది. దీనివల్ల ధరలు స్థిరంగా ఉంటాయి. కానీ యుఏఈ మాత్రం ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని సామర్థ్యం రోజుకు సుమారు 4.85 మిలియన్ బ్యారెల్స్. దీన్ని 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. కానీ ఒపెక్ కోటాల వల్ల అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అందుకే బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. ఇది ఇండియాకు లాంగ్ టర్మ్ లో ఒక ఆసక్తికరమైన సిగ్నల్. యుఏఈ ఒపెక్ నియంత్రణల నుంచి బయటపడిన తర్వాత తన ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సుమారు 3.4 మిలియన్ బ్యారెల్స్ కోటా ఉన్న చోట 4.5 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉత్పత్తి చేసే స్థాయికి వెళ్లొచ్చు. ఇది ఒకేసారి జరగదు, కానీ వచ్చే 12 నుండి 18 నెలల్లో క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇలా సప్లై పెరిగితే ప్రపంచ మార్కెట్లో ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇండియాకు కాస్త రిలీఫ్ రావచ్చు. మరోవైపు ఒక రిస్క్ కూడా ఉంది. యుఏఈ బయటకు రావడం వల్ల ఒపెక్ బలహీనమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు కలిసి నిర్ణయాలు తీసుకుని మార్కెట్ను కంట్రోల్ చేసిన ఈ గ్రూప్ ఇప్పుడు అదే శక్తిని కోల్పోతే ధరలు మారే పరిస్థితి వస్తుంది. అంటే ఒకేసారి భారీగా పెరగడం, మరోసారి ఒక్కసారిగా పడిపోవడం లాంటి వొలటాలిటీ పెరగవచ్చు. ఇది ఇండియాకు మరో కొత్త ఛాలెంజ్ గా చెప్పాలి. మొత్తానికి చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇండియాకు తక్షణంగా లాభం కనిపించకపోయినా భవిష్యత్తులో సప్లై పెరిగితే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మార్కెట్ అనిశ్చితి కొనసాగితే చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు.